వ్యాఖ్యలు సరికాదన్నారంట. ప్రియాంక గాంధీ అద్భుతంగా మాట్లాడడానికి కితాబిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థులని పక్కన పెట్టి వేరే వాళ్లకు అవకాశం కల్పించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ కారణంగా అభ్యర్థులు ఓట్లు చీలడంతో 3 స్థానానికి పరిమితం కావాల్సిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారన్నారు. సీఎం రేవంత్ విజనరీ లీడర్ అని, ప్రపంచ స్థాయిలో 4th సిటీని నిర్మిస్తామని తెలిపారు. అంచనాలకు మించి గ్లోబల్ సమిట్ విజయవంతమైందని, రాజకీయ ప్రాధాన్యం ఉండొద్దనే మంత్రులకు స్టేజ్ మీదకు ఆహ్వానించలేదన్నారు. తెలంగాణలో మళ్ళీ అధికారం కాంగ్రెస్దేనని, బీఆర్ఎస్ కథ ముగిసిందని, కవిత దెబ్బతో ఆ పార్టీ కోలుకోలేని పరిస్థితిలో ఉందని, హరీష్ సమయం కోసం వేచి చూస్తున్నారని, వెన్నుపోటు ఖాయమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీ లేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతైందని, ఆ పార్టీకి 70 నుంచి 80 నియోజకవర్గాల్లో కేడర్ లేదన్నారు. ఇంకా 4th సిటీ లేకపోతే ఇంకోటో ఇదే తప్పితే వాస్తవానికి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. వీళ్ళు అసలు కాంగ్రెస్ నుంచి వాస్తవానికి వచ్చే పరిస్థితి, వాస్తవంలో మాట్లాడే పరిస్థితి లేదు కాంగ్రెస్లో. ఎంతసేపు ఆ 4th సిటీ అంటున్నారు, గ్లోబల్ సమిట్ అంటున్నారు, ఏదో మన ఫుట్బాల్ మ్యాచ్ అంటున్నారు. మొన్నటిదాకా ఫుట్బాల్ మ్యాచ్ ఏమో రాజకీయంగా మీరు పెట్టుబడి పెట్టి చేసినాం అన్నట్టుగా క్రియేట్ చేసారు. మొత్తం ఎక్కడెక్కడ హోర్డింగ్లు రేవంత్ రెడ్డే కదా మొత్తం ఉన్నది. మరి అది రాజకీయంగా కాకుండా ఎట్లా పోతుంది? అది మీ నాయకులు కూడా చాలామంది ప్రచారం చేసుకున్నారు కదా దాని మీద.